మహిళల ఆర్థిక అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతారావు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులలో మహిళలతో ప్రయాణించింది. ఇక ప్రయాణికులతో మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో వివరించారు. బస్సులో ఉచితంగా వెళ్తున్నామని, తమకు ఈ పథకం ద్వారా చాలా డబ్బులు ఆదా అవుతున్నాయని చెబుతున్నారు మహిళలు. ఇక జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తున్నారని భయంతో అక్కసుతో ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థితో భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. చాలా సంతోషంగా ఉన్నారు. మహాలక్ష్మి పథకం వలన ఈ రోజు ఆటో డ్రైవర్లు రెచ్చగొట్టినంత మాత్రాన వాళ్ళకు కూడా లబ్ధి పొందుతుంది. మహిళలు పథకం తీయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరూ కూడా ఇక్కడ భద్రాచలం నుంచి, గద్వాల నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ అందరూ ఉన్నారు. నిజంగా కూడా చాలా హర్షణీయం. ఈ స్కీమ్ మహిళలకి చాలా బాగుంది. గద్వాల నుంచి వచ్చారు. సో వారి మాటల్లో ఇందాం. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా ఈ మహాలక్ష్మి పథకం స్కీమ్? ఎందుకంటే మేము చాలా లాంగ్